అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి వేరే లెవెల్లో ఉంది. 7 రోజుల పెళ్లిని చాలా గ్రాండ్ గా చేస్తుంది అక్కినేని ఫ్యామిలీ. అతిథులు తక్కువే అయినా పెళ్లి మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేశారు నాగార్జున. ముందు ఎక్కడో చేయాలని భావించినా తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లోనే గ్రాండ్ గా చేసేందుకు రెడీ అయ్యారు. కేవలం 300 మంది మాత్రమే ఈ వివాహానికి హాజరవుతున్నారు. ముందు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని భావించినా కేవలం అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. ఇక ఈ పెళ్లి కోసం భారీగానే ఖర్చు చేస్తోంది అక్కినేని ఫ్యామిలీ. దాదాపు 30 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ భారీగానే ఉంది. ఈ పెళ్లి కోసం బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఇంత క్రేజ్ ఉన్న పెళ్లి కోసం లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ఫ్లిక్స్ భారీగానే ఖర్చు చేస్తోంది. 50 కోట్ల రూపాయలకు హక్కులను కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది తెలియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఈ పెళ్లిలో శోభిత కంచీవరం పట్టుచీర కట్టుకోనుంది. దాని ఖర్చు దాదాపుగా 74 లక్షలైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. అలాగే కడప జిల్లాలోని పొందూరు ఖద్దరు కూడా ధరించనున్నారు. పెళ్లి తంతు మొత్తం 8 గంటల్లో చేయనున్నారు. దీనికోసం ప్రముఖ పండితులను కూడా ఆహ్వానించారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ఈ వివాహం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పెళ్లి కోసం తన కొడుకు కోడలికి అక్కినేని నాగార్జున భారీ గిఫ్ట్ ను కొనుగోలు చేశారని టాక్. ఈ నెల 4న జరగనున్న ఈ పెళ్లికి నాగార్జున లెక్సస్ ఎలక్ట్రిక్ కారును కొని ఇచ్చారు. దీన్ని ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ లో నాగార్జున సందడి చేశారు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసమే ఆయన అక్కడికి వచ్చారు. అలాగే కొన్ని విలువైన బంగారు ఆభరణాలను కూడా నాగార్జున కొడుకు కోడలికి ఇవ్వనున్నారు. ఇక ఎలక్ట్రిక్ కారు ధర భారీగానే ఉంది. 2,10,00,000 విలువ చేసే కారును కానుకగా ఇవ్వనున్నారు. అలాగే నాగచైతన్య తల్లి కూడా ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నారు. వెంకటేష్ కూడా తన మేనల్లుడి కోసం స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసినట్లు టాక్.